ఆరు నూరైనా అడ్డదారులు తొక్కైనా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతకైనా తెగించిందా? అక్రమ నైతిక పద్ధతుల్లో నిసిగ్గుగా భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందా? బీఆర్ఎస్ సుప్రీం ఈ ఫోన్ ట్యాపింగ్కు కర్త కర్మ క్రియగా వ్యవహరించారా? దీన్ని అడ్డం పెట్టుకుని స్వపక్షం విపక్షం అని తేడా లేకుండా చివరకు వారి కుటుంబ సభ్యులపైన షాడో నిఘా పెట్టారా? ఇప్పుడిదే ట్యాపింగ్ కేసీఆర్ మెడకు బలంగా చుట్టుకోబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలోకి రావాలంటే 4 మంచి పనులు చేయాలి, ప్రజల మనస్సులు గెలవాలి. కానీ ఈ ప్రాథమిక సూత్రాన్ని పాటించకుండా గత కేసీఆర్ సర్కారు కుట్రలను నమ్ముకుంది. అలవాటైన పద్ధతిలోనే 2018 ఎన్నికల్లో లాగే అడ్డదారిలోనే 2023లోనూ మరోసారి అధికారంలోకి రావాలని ఆరాటపడింది. చివరకు ప్రజలు మూతోడు జవాబు ఇవ్వడంతో కేసీఆర్ టీమంతా ఇంటి బాట పట్టక తప్పలేదు. అయితే కేసీఆర్ ఏ క్షణాన మాజీ ముఖ్యమంత్రి అయిపోయారో కానీ అప్పటి నుంచి ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. సారు అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఏం ఘనకార్యాలు వెలబెట్టారో కానీ అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు. గత కేసీఆర్ సర్కారు రావూస్ ట్యాపింగ్ అకాడమీలా వ్యవహరించిందన్న ఘాటైన విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అక్రమ అనైతిక పద్ధతుల్లో సాగిన ఈ ట్యాపింగ్ ఇప్పుడు కేసీఆర్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో కేసీఆర్ గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక రాధాకిషన్ రావు వాంగ్మూలాన్ని బట్టి చూస్తే 2016లో ఫోన్ ట్యాపింగ్కు బీజం పడింది. అప్పట్లో టాస్క్ ఫోర్సు ఓఎస్డీగా వ్యవహరించిన ప్రభాకర్ రావుకు ఈ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో కేసీఆర్ రెండవసారి అధికారంలోకి రావటం వెనుక ట్యాపింగే కీలకమన్న పాత్ర పోషించిందన్న వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయటం నాడు బీఆర్ఎస్కు ఎంతో కలిసి వచ్చిందన్న గుసగుసలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కారు 2016లో సామాజిక వర్గ కోణంలో ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ డిఐజీగా నియమించింది. అక్కడి నుంచి ప్రభాకర్ రావు విజృంభించినట్లు సమాచారం. నల్గొండ నుంచి ప్రణీత్ రావు, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్ నుంచి వేణుగోపాలరావు, హైదరాబాద్ నుంచి తిరుపతలను తన టీంలోకి తీసుకున్నారు. ఈ కుట్రలను అమలు చేసేందుకే ప్రణీత్ రావును ఇంటెలిజెన్స్ విభాగంలోకి ప్రభాకర్ రావు తీసుకున్నట్లు సమాచారం. ట్యాపింగ్ టీం కదలికలన్నీ బీఆర్ఎస్ సుప్రీం కనుసన్నల్లో నడిచినట్లు ప్రచారం జరుగుతుంది. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, దొరికిన సమాచారాన్ని ఎలా వాడుకోవాలి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి లాంటి అంశాలన్నింటి గురించి ప్రభాకర్ రావు టీంకు బీఆర్ఎస్ సుప్రీం గైడ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలే టార్గెట్గా ఈ టీం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అపోజిషన్లోని బలమైన నాయకులు కట్టడి చేయడం, వారిని బీఆర్ఎస్లో చేరేలా ట్యాపింగ్ చేసి టీం ఒత్తిడి చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్లోని సొంత పార్టీ నేతలైన నాటి ప్రభుత్వ విప్పు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఎవరైనా తోకచాడిస్తే వారిని నయానో భయానో బెదిరించేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ను అస్త్రంగా వాడుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బడా వ్యాపారులు, సినీ ప్రముఖులైన షాడో చేసినట్లు కూడా టాక్ వినిపిస్తుంది. అంతేకాదండోయ్, ఇలా షాడో చేయడం ద్వారా అటు బీఆర్ఎస్ సుప్రీం, ఇటు ప్రభాకర్ రావు టీం బాగానే వెనకేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అన్నింటికంటే విస్మయం కలిగించే అంశం ఏంటంటే స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా నేతలతో పాటు వారి కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేశారన్న వాదన వినిపిస్తోంది. ఈ షాడో చేయటం ద్వారా సినీ ప్రముఖుల సంభాషణలు గుట్టు చప్పుడు కాకుండా విన్నారని కూడా ఫిలిం నగర్ జనాలు చెప్పుకుంటున్నారు. మీరు ఇంతకాలం పాలన చేసినటువంటి వ్యక్తులు కొంత బాధ్యతాయుతంగా కనీసం సరే మేము తప్పులు చేసిన వాళ్ళు సరి చేస్తా ఉన్నారు, 4 రోజులు ఆవుదాం అనే ఓపిక కూడా లేకుండా ఇన్ని అవాస్తవాలు మాట్లాడితే ఎవరు భరిస్తారు మిమ్మల్ని? కనీసం ప్రతిపక్షంగా ఉండటానికి కూడా మీరు పనికిరాని విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నిన్న పొద్దున పేపర్ చదివాను, నాకేం సంబంధం అంటే 10 ఏళ్ళు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన
ఫోన్ ట్యాపింగ్. దాన్ని సామాన్యులు కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? దేశ క్షేమం కోసం భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు. ఈరోజు ఎన్నికల సందర్భంగా ట్యాపింగ్ ద్వారా ప్రభాకర్ రావు టీం నాటి ప్రతిపక్ష నేతలపై గట్టి నిఘానే పెట్టింది. 2018 ఎన్నికల్లో ఇది బీఆర్ఎస్కు బాగానే కలిసొచ్చింది కూడా. 2018 ఎన్నికల సందర్భంగా షేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య సిమెంట్స్ అధినేత ఆనంద్ ప్రసాద్కు చెందిన 70 లక్షల రూపాయలు పోలీసులు సీజ్ చేశారు. 2020లో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో రైడ్ జరిగింది. బేగంపేటలో జరిగిన ఈ సోదాల్లో ₹1 కోటి పోలీసులు సీజ్ చేశారు. 2022 ఉప ఎన్నికల్లో మునుగోడు బై ఎలక్షన్లోనూ కూడా ట్యాపింగ్ టీం కీలకంగా వ్యవహరించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సన్నిహితుల దగ్గర నుంచి ఏకంగా ₹3.5 కోట్ల సీజ్ అయ్యాయి. ఇలా దుబ్బాక మునుగోడుపై బై ఎలక్షన్లో ప్రతిపక్ష పార్టీలు ఆర్థికంగా దెబ్బ కొట్టడం వెనుక షాడో టీం ప్లానింగ్ ఉందని టాక్ వినిపిస్తోంది. బీజేపీ నేత రఘునందన్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు ఎందరో ఇప్పుడు ముందుకొచ్చి తాము ట్యాపింగ్ బాధితులమని చెబుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. మునుగోడులో ఇదంతా ఒక ఎత్తు. మీ ప్రజాస్వామ్యం ఎంత బాగా ఉండే మీ దగ్గర అంటే, మునుగోడు ఎలక్షన్లో ప్రిస్టేజ్ అయినప్పుడు సర్వే ఏజెన్సీలను కూడా కిడ్నాప్ చేయించిన ఘనమైన చరిత్ర మీది. అంటే సర్వే చేసుకుందామని చెప్పి ఎవరో ఒక ఏజెన్సీ నియోజకవర్గంలో సర్వేకు పోతే వాళ్ళను కూడా ఇటువంటి ఆఫీసర్లను పెట్టుకొని వాళ్ళని కిడ్నాప్ చేయించి ఆ నియోజకవర్గం జిల్లాలు దాటి వార్నింగ్లు ఇచ్చి బయట వచ్చి వదిలేసిన చరిత్రలు మీవి. ఇవన్నీ ఎవరికి తెలియదు? మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ గ్రౌండ్లో కూర్చొని ఉన్న వాళ్ళు మునుగోడు ఎలక్షన్లలో మీరు ఎంపీటీసీకి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఎంపీని ఇచ్చిండ్రు. వాళ్ళు నియోజకవర్గంలో లేకుంటే కూడా ఇమ్మీడియట్గా మీరు ఫోన్లు చేసిండ్రు. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయకుంటే, వాళ్ళ లొకేషన్లు మీరు ట్రేస్ చేయకుంటే, వాళ్ళు ఉన్న ఎంపీటీసీ పరిధిలో ఉన్నారా లేదా బయటికి పోయిందనేది మీకెట్ట తెలుస్తుంది మహాశయ? ఇవన్నీ తార్కాణాలు కాదా? మా మీద ట్యాప్ చేసిందనేది అత్యంత సహజం. విచిత్రం ఏంటంటే మీ పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించిండ్రు. ఏ ప్రభుత్వంలో అయినా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. కానీ నాటి కేసీఆర్ సర్కారు మాత్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థకును ఫక్తు బీఆర్ఎస్ అనుబంధ సంస్థగా వాడుకుందన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. 2018, 2023 ఎన్నికల్లో ప్రత్యర్థులు కట్టడి చేసేందుకే ఈ ట్యాపింగ్ను ఉపయోగించారని ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు మండిపడుతున్నాయి. షాడోను అడ్డం పెట్టుకుని ఎంతోమంది ప్రముఖులను కూడా బెదిరించినట్లు ప్రచారం జరుగుతుంది. డబ్బు వసూళ్లు, రాజకీయ ఒత్తిళ్లే లక్ష్యంగా ఈ ట్యాపింగ్ జరిగిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అన్నింటికీ మించి కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన పెద్ద తలకాయ ఒకరు సినిమా హీరోయిన్లను కూడా బ్లాక్మెయిల్ చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఇప్పుడు పొలిటికల్, ఫిలిం కామన్ సర్కిల్లో మాత్రం దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వ్యక్తులకు సంబంధించినటువంటి గౌరవము, సంబంధించినటువంటి నియమాల ఉల్లంఘన కూడా చాలా స్పష్టంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము ఈ రకంగా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగా, స్వార్థంగా జొరబడి వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. 2018 శాసనసభ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక శాసనసభ ఎన్నికల్లో, హుజూరాబాద్ శాసనసభ ఎన్నికల్లో, మునుగోడు శాసనసభ ఎన్నికల్లో, ఆ మధ్యలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా, ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను ఉల్లంఘిస్తూ, వైలేట్ చేస్తూ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్లను ఇష్టారాజ్యంగా అక్రమ పద్ధతిలో ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ట్యాపింగ్ టీం ఇంత పెద్ద ఎత్తున నిఘా వ్యవస్థను తమకు అనుకూలంగా వాడుకుంటుంటే ఎవరికి అనుమానం రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ షాడో టీం తమ కుట్రలు బయటపడకుండా వాట్సాప్, స్నాప్చాట్, సిగ్నల్ లాంటి యాప్లే వాడినట్లు స్వయంగా రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పడం గమనార్హం. మొత్తంగా రావుస్ ట్యాపింగ్ అకాడమీలో బీఆర్ఎస్ సుప్రీం కర్త కర్మ క్రియ అని తెలుస్తోంది. ఆయన ఆదేశాలనే ట్యాపింగ్ టీం ఎప్పటికప్పుడు పాటించినట్లు టాక్. ఇందుకు ఆ సుప్రీం ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికర అంశం. ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన పెద్ద తలకాయే ఈ సుప్రీం అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఆ సుప్రీం ఎవరైనా ఈ ట్యాపింగ్ అంశం మాత్రం
కేసీఆర్ మెడకు బలంగా చుట్టుకుంటోంది. కేసీఆర్ ఇమేజ్ను రోజు రోజుకు మరింత దిగజారిపోయేలా చేస్తుంది మాత్రం వాస్తవం. అధికారాన్ని కోల్పోయి 3 నెలలకే కేసీఆర్ పరిస్థితి ఇలా ఉంటే మరి ముందు ముందు ఎదురైన కఠిన సవాళ్లు ఆయన ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి మరి.